కొత్త నిబంధన రక్తం. క్రయధనమును చెల్లించిన రక్తం, బలులు అర్పణలు కోరని రక్తం. క్రయధనమును చెల్లించిన రక్తం, బలులు అర్పణలు కోరని రక్తం. నన్ను విమోచించిన రక్తం, నన్ను విమోచించిన రక్తం. క్రొత్త నిబంధన యేసు రక్తం. రక్తం జయం, యేసు రక్తం జయం. సిలువలో కార్చిన రక్తం జయం. రక్తం జయం, యేసు రక్తం జయం. సిలువలో కార్చిన రక్తం జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తం జయం, యేసు రక్తం జయం. రక్తం జయం, యేసు రక్తం జయం. రక్తం రక్తం యేసు రక్తం జయం. యేసు రక్తం జయం, 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 యేసు రక్తం జయం.
నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు నీ నామగానామృతం, నీ పెంచండి ట్రాక్. తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం, తృప్తి పొందెదను. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం, తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం, తృప్తి పొందెదను. నా యేసయ్య నీ సన్నిధిలో నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు, నీ సన్నిధిలో నివసించు నాకు అపాయము దరి చేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి కొండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయే నా అడుగులు స్థిరపరచి కొండపై నిలిపెను, నీ ఔన్నత్యమును
తలల్చుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ పాడాలి. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణము నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందెదను. 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 నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందెదము. తృప్తి పొందెదను. తృప్తి పొందెదను. నీ తృప్తి పొందెదను. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కాసేపు 47వ గుడారాల పండుగ నిమిత్తం స్తోత్రాలు చెప్పాలి కళ్ళు మూసి. ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఈ 47వ గుడారాల పండుగను దేవుడు మనకి ఇచ్చినందుకు అందరం చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనులు యేసన్న గారికి దేవుడిచ్చినటువంటి దర్శనం ప్రకారముగా గత 46 గుడారాల పండుగలను ఆశీర్వాదకరముగా జరిగించినటువంటి పరలోకపు తండ్రి ఈ 47వ గుడారాల పండుగను కూడా ఆశీర్వాదకరముగా జరిగించినట్లుగా మరొకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గత సంవత్సరాలన్నిటిలో కూడా దేవుడు ఎక్కడ మనల్ని చేయి విడవక సిగ్గుపరచక విజయోత్సవాలతో ఊరేగించబడేటట్లుగా ఆయన నామమునకు మహిమ కలుగునట్లుగా ఈ గుడారాల పండుగను జరిగిస్తున్న దేవుడు ఈ 47వ గుడారాల పండుగను కూడా ఆయన చేతులతోనే ప్రారంభించి కొనసాగించి ఆయన చేతులతోనే మహిమకరముగా ముగించున్నట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈ సంవత్సరం ఈ గుడారాల పండుగకు ఆటంకాలన్నిటిని కూడా ప్రభు తొలగించాలి. ఎలక్షన్లు ఒకటి జరుగుతాయి. ఎలక్షన్లకు సంబంధించిన కోడ్ వస్తుంది. ఎలక్షన్లు కానీ ఎలక్షన్లకు సంబంధించిన కోడ్ వలన కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ గుడారాల పండుగను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా మరొకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అధికారులను, ప్రధానులను, ప్రభుత్వములను, ప్రభుత్వపు అన్ని శాఖల వారిని,
ప్రభు తనకు అనుకూలముగా మలుచుకుంటున్నందుకై స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి కానీ పగలు కానీ జరుగుతున్నటువంటి ప్రదేశాలలో ఈ స్థలాలకు సంబంధించినటువంటి యాజమాన్యాన్ని ప్రభు ఆయన ఆధీనములో ఉంచుకొని ఎవరు కూడా ఏ చిన్న స్థలం దగ్గర కూడా ఆటంకపరచుకుంటారు. ఇది దైవ కార్యమని ప్రతి ఒక్కరు సహృదయంతో అర్థం చేసుకొని ఈ గుడారాల పండుగకు స్థలాలన్నిటినీ ఇచ్చున్నట్లుగా ఆ యాజమాన్యాన్ని ప్రభు దర్శిస్తున్నందుకై స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పగలు రాత్రులు జరుగుతున్నటువంటి ప్రదేశాలన్నిటినీ ఈ స్థలాలన్నిటినీ ప్రభు పరిశుద్ధ పరుచున్నట్లుగా సిద్ధపరిచినటువంటి పగలు పందుర్లు కానీ రాత్రులు ఏర్పాట్లలో కానీ ప్రభు చక్కని ఆలోచనలు చెప్పి నడిపించినట్లుగా ఎక్కడా కూడా ఎటువంటి లోపం కనపడకుండా సమస్తము ఆయన స్వాధీనములో ఉంచుకొని జరిగించినట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. విశాలంగా పగలు పందురులు వేయబడుతున్నాయి. ఆ పందిరుల విషయాల్లో కూడా ప్రభు తోడుగా ఉన్నట్లు లక్షల కొలది ప్రజలు ఆ పందిరి నీడలో ఉండాలి కనుక ఆ పందిరి విషయంలో ప్రభు సహాయం చేయనట్లుగా పగలంతా ప్రశాంతంగా ప్రజలు కూర్చొని ఆరాధన చేసుకునేటట్లుగా ప్రభు పగలు పందిరుల విషయాలలో సహాయపడుతున్నందుకై స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇన్ని ఎకరాల్లో ఎక్కడ కూడా చీకటి పొడ కనబడకుండా చక్కని లైటింగ్ వెలుగు కనబడినట్లుగా చక్కని లైటింగ్ దేవుడు మనకి ఇచ్చినట్లుగా స్తోత్రం చెప్దాం. అందరూ చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రం. ఏ స్థలములో కూర్చున్నా కూడా సౌండ్ సిస్టమ్ చక్కగా అందరికి వినబడాలి. పగలు రాత్రులు ఎక్కడ కానీ చక్కగా సౌండ్ సిస్టమ్ పనిచేయనట్లుగా లక్షల కొలది ప్రజలు ఆ వాక్యాలు విని స్తుతి ఆరాధన చేసి ఎంతో ఆత్మీయంగా బలపడేటట్లుగా సౌండ్ సిస్టమ్ కూడా ప్రభు చక్కగా మనకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం చెప్దాం. కరెంటు కానీ అలాగే జనరేటర్లు కానీ ప్రభు స్వాధీనములో ఉంచుకొని జరిగించినట్లుగా కావలసిన కరెంటు సరఫరా కానీ కావలసినటువంటి జనరేటర్లను కూడా దేవుడు మనకి ఇస్తున్నందుకై 4 రోజులు వాడుకుంటున్నందుకై స్తోత్రం చెప్దాం. స్టేజీ మీద సేవకులు లక్షల మంది ప్రజలు చూడటానికి చక్కని ఎల్ఈడీలు కూడా దేవుడి చిత్తానుసారముగా చక్కని ఎల్ఈడీల్లో ప్రజలు సేవకుల ముఖాన్ని చూస్తూ ఆ సేవకుల్లో నుంచి దేవుని స్వరాన్ని ప్రజలు వినున్నట్లుగా ఎల్ఈడీలు కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం చెప్దాం. అందరూ కుడి హస్తం పైకెత్తి 2 చేతుల పైకెత్తి స్తోత్రమేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పగలు రాత్రులు స్టేజీ విషయాల్లో కూడా ప్రభు తోడుగా ఉండాలి. చక్కగా ఆయన నామం మహిమపరచబడేటట్లు అలంకరింపబడినట్లు దైవ ప్రత్యక్షత దైవ సన్నిధి దైవ మహిమ ఆ వేదికల మీద కనబడినట్లుగా పగలు రాత్రుల స్టేజీలని దేవుడు సిద్ధపరిచి అలంకరిస్తున్నందుకై స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వచ్చిన వారే కాకుండా ఇంకా లక్షల మంది ప్రజలు లైవ్లో కూడా దేవుని వాక్యాన్ని వింటారు. వచ్చిన వారు కానీ లైవ్లో వాక్యం వినే లక్షల కొలది ప్రజలు కూడా ఆశీర్వించబడినట్లుగా లైవ్ కార్యక్రమాల్లో కూడా దేవుడు
తన చిత్తానుసారముగా జరిగించినట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే చక్కని స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ సంగీత సేవను కూడా వాయిద్యములు వాయిస్తున్నటువంటి బిడ్డలు కూడా దైవ జ్ఞానముతో నింపబడి అల్లరి చిల్లరగా కాకుండా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రతి ఒక్కరిని ప్రభు దైవ చిత్తానుసారముగా ఆయన చిత్తములో ఉన్న వారిని మాత్రమే వాడుకున్నట్లుగా స్తోత్రం చెప్దాం. చక్కని సంగీత సేవనిస్తున్న దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వేదికపై నిలబడుతున్నటువంటి సేవకుల్ని ప్రభు మరుగు చేసి అభిషేకించి ఆయన మాట్లాడాలి. సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ మాటలు వెల్లడి అవుతున్నప్పుడే ప్రజల్లో అద్భుతాలు జరగాలి. మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సూచక్రియలు జరగాలి. నిలబడేది సేవకులే. అభిషేకించి అగ్ని కణముల వంటి మాటలు ప్రజలు మారు మనసు పొందినట్లు, బాప్తిస్మం పొందినట్లు సేవకులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చినట్లుగా ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, శక్తి కలిగిన కార్యములు చూచున్నట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ చిత్తములో ఉన్నటువంటి సేవకులు మాత్రమే వేదిక పైన నిలుపుకొని ఆయన వాడుకోవాలి. ఆ సేవకుల ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి. అలాంటి కృపను అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంగణం అంతా కూడా ఆయన ప్రభావముతో నింపబడాలి. ఆయన మహిమ ఆవరించాలి. పరలోకపు అంతరిక్షమే ఇక్కడ దిగిందా అనుకోవాలి. అలాగే అందరూ ఆయన మహిమను చూడాలి. ప్రభు ఆ విధంగా ఆయన శక్తిని, మహిమను, ప్రభావమును ఈ ప్రాంగణం అంతా కూడా విడుదల చేసి ప్రజల్ని దర్శించున్నట్లుగా, ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ గుడారాల పండుగ మనుషుల మెప్పు కొరకు కాదు, లేకపోతే మనందరి మెప్పు కొరకు కాదు. కేవలం దేవుని నామం ఘనపరచబడటానికి, ప్రజలు ఆశీర్వదించబడటానికి, ప్రజలు రక్షణ పొందాలి, అనేకుల హృదయాలు తెరవబడాలి, అనేకులు ఆశీర్వించబడాలి. ఈ చోటుకు వచ్చినప్పుడే సాతాను యొక్క కోట గోడలన్నీ కూలిపోవాలి. అనేక మంది అన్యజనులు మార్చబడాలి. నామకార్థ క్రైస్తవులు మార్చబడాలి. పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవ జ్వాలలు రగిలించబడాలి. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తున్నందుకై స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. 4 రోజులు ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉండగా ఎక్కడ కూడా ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి హాని జరగకూడదు. మీ గుడారమునకు ఏ తెగుళ్ళు, ఏ అపాయం రాదని ప్రభు చెప్పారు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి లక్షల కొలది మన పితరులను నడిపించి కాచుకున్న దేవుడు ఏ చీడ పురుగు కూడా ఈ ప్రాంగణంలో ప్రవేశించకూడదు. మరణాలు కానీ, రోగాలు కానీ, ఏ తెగుళ్ళు కానీ, ఎటువంటి కీడు సంభవించకుండా ఈ ఇన్ని ఎకరాల పొలాల మీద ప్రభు దృష్టి నిలిపి 4 రోజులు సురక్షితంగా ప్రజలు కాపాడబడినట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. 4 రోజులు పాలు పొందుటకు దేశ విదేశాల్లో నుండి లక్షల కొలది ప్రజలు ప్రయాణాలై వస్తుంటారు. ఎలా ప్రయాణాలు చేసినా ప్రయాణాలన్నిటిలో కూడా ప్రభు తోడుగా ఉండి వారిని సురక్షితముగా తీసుకొని వచ్చినట్లుగా, తీసుకొని మరలా వెళ్ళినట్లుగా, ప్రజల యొక్క రాకపోకల్లో ప్రభు కాపుదల ఉన్నట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభుత్వపు అన్ని శాఖల వారు మనకు సమృద్ధిగా సహకరించాలి. ఆమేన్. పోలీస్ శాఖ వారు కానీ, ఆర్టీసీ శాఖ వారు కానీ, ఫైర్ శాఖ వారు కానీ, ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని శాఖల వారు మనకు సమృద్ధిగా సహకరించున్నట్లుగా అన్ని శాఖల వారిని దేవుడు మనకు అనుకూలంగా మార్చుకుంటున్నందుకై మరొకసారి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ 4 రోజులు ఎటువంటి మరణాలు కానీ, ఎటువంటి సమ్మెలు కానీ జరగకూడదు మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ. ఆ 4 రోజుల్ని ప్రభు ఆయన ఆధీనములో ఉంచుకున్నట్లుగా, ప్రభు సహాయం చేయనట్లుగా, సమ్మెలు కానీ, ఎటువంటి మరణాలు కానీ, పొలిటికల్ లీడర్స్ ఎవరు మరణించినట్లు కానీ, తర్వాత సమ్మెలు జరిగినట్లు కానీ, ఇలాంటి ఏమి జరగకుండా 4 రోజులు ప్రభు ఆధీనములో ఉంచుకొని జరిగిస్తున్నందుకై స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ 4 రోజులకు సరిపడా నీళ్లను సరఫరా ప్రభు చేస్తున్నందుకై, సమృద్ధిగా నీళ్లను మనకి ఇస్తున్నందుకై స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ 4 రోజులు మనకు ఆహార పదార్థాలను కూడా దేవుడు ఇస్తున్నందుకై భోజనశాల విషయం కానీ, వంటశాల విషయం కానీ ప్రభు స్వాధీనంలో ఉంచుకొని నడిపించినట్లుగా 4 రోజులు ప్రజలకు కావలసిన సమృద్ధి ఆహారాలను దేవుడు అనుగ్రహించినట్లు, వంట చేస్తున్నటువంటి సేవకులకు, విశ్వాసులకు కూడా ప్రభు కృపను గురించి నడిపిస్తున్నందుకై స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. 4 రోజులు సేవకులందరూ శాఖలుగా కొన్ని డిపార్ట్మెంట్లుగా విభజించబడతారు. అన్ని శాఖలలో క్లీనింగ్ పరిచర్య కానీ, డైనింగ్ హాల్లో పరిచర్య కానీ, భోజనశాల పరిచర్య కానీ, వాలంటరీ పరిచర్యలే కానీ, ఇక అన్ని సెక్యూరిటీ పరిచర్యలు కానీ, అన్ని పరిచర్యల్లో ప్రభు తోడుగా ఉండి ఆశీర్వాదకరముగా జరిగిస్తున్నందుకై స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారాల పండుగకు కావలసినటువంటి రైస్ విషయమే, కూరగాయల విషయం కానీ, కావలసిన సమస్తం ప్రభు మన పితరులకు మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చినట్లు ప్రతి అవసరతను ఆయన సర్వ సమృద్ధిలో మనకు తీర్చున్నట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ గుడారాలకు పండుగ కావలసినటువంటి లక్షల డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ప్రభువే ఆ డబ్బు సహాయాన్ని మనకు చేయనట్లుగా ఎక్కడ కూడా లేమి కొరత అనేది లేకుండా సమృద్ధి సహకారాలు దేవుడు మనకు అందిస్తున్నందుకు, ఆయన సర్వకృపాని కదా, ఆయన సంపదలకు కానీ శ్రీమంతుడైనటువంటి దేవుడు ఆయన సర్వ సమృద్ధిలో మన అవసరాలన్నింటినీ తీరుస్తున్నందుకు ఈ స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 4 రోజులు పాడుకోవటానికి క్రొత్త పాటల ఆల్బమ్ను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు సంగీత విషయంలోనే కానీ, పదకూర్పు విషయాల్లో కానీ, చక్కని రాగాలు కానీ అన్నిటిని దేవుడు మనకు ఇస్తున్నందుకు, కొత్త పాటల ఆల్బమ్ను కూడా మనకు ఇస్తున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పనులన్నిటినీ జరిగిస్తున్నటువంటి సేవకులను కూడా దైవ జ్ఞానముతో, దైవ వివేకముతో, ఆలోచనలతో నింపి నడిపించుకోవాల్సినటువంటి సామర్థ్యాన్ని దయచేసి నడిపించినట్లు, అలాగే ఈ 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి పనుల విషయాల్లో కూడా సేవకులందరూ సహకరించున్నట్లుగా, ఆత్మ కలిగించు
ఐక్యత మాత్రమే పనిచేయాలి. ఇక్కడ ఆమేన్. భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రభు కలగజేయాలి. అందరి హృదయములను ఐక్యపరచాలి. ఏక మనసు, ఏక భావం, ఏకాత్మ, ఏక తాత్పర్యము కలిగి ఇజ్రాయేల్ ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయేల్ అందరూ మిస్పాలో ఒక్క మనుషుడైనట్లుగా కూడి ఉండిన వాక్యం చెప్తుంది. సేవకులందరి మధ్యలో కూడా చక్కని ఐక్యతను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయకులైనటువంటి సేవకులను బట్టి కూడా ఇంకా ఇంకా కృపిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, ఐక్యతనిచ్చి, ఈ పనులన్నింటినీ జరిపించుకోవడానికి కావలసినటువంటి వివేక హృదయమునిచ్చి, నాయకులైన సేవకులను కూడా ఆయన ఆధీనములో ఉంచుకొని నడిపించినట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రాజకీయ నాయకులు ఒకవేళ వచ్చినప్పటికీ వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిని, దైవ ప్రత్యక్షతను చూడాలి. ఆమేన్. స్టేజీలు కూడా రాజకీయ వేదికలుగా మారకూడదు. దేవుడు స్వాధీనంలో ఉంచుకోవాలి. రాజకీయ నాయకుల్ని వాళ్ళ పరిధుల్లోనే ఉంచాల. రాజకీయ వేదికలాగా ప్రజలు చెప్పుకోకూడదు. ప్రభు ఆ విధంగా మార్చి రాజకీయ నాయకులు ఎవరు అడుగుపెట్టినా, ఏ అధికారి అడుగుపెట్టినా వారిని దేవుడు ఒక్కసారి దర్శించాలి. ఆయన శక్తిని చూడాలి. వారు దేవుని నామాన్ని ఘనపరిచేటట్లుగా ప్రభు వాళ్ళందరూ మార్చున్నట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లక్షల కొలది ప్రజలకు స్వస్థత కలుగునట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. లక్షల కొలది ప్రజల ఆత్మక రక్షణ కలుగునట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్థలములో అడుగు పెట్టినటువంటి మోగవారు మాట్లాడాలి, చెవిటి వారు వినాలి, గుడ్డి వారు చూపు పొందాలి, కుంటి వారు లేచి నడవాలి, కుష్ఠ రోగులు శుద్ధులు కావాలి, పాపములో నుంచి అనేకులు విడుదల పొందాలి, ప్రతి శాపములో నుంచి విడుదల పొందినట్లుగా స్తోత్రం చెప్తాం. వేల కొలది ప్రజలు బాప్తిస్మాలు పొందినట్లుగా స్తోత్రం చెప్తాం. సేవకులు నిలబడి వాక్యం చెప్తూ ఉన్నప్పుడే ఆ వాక్యములో ఉన్న శక్తి ప్రజలు అనుభవించాలి. పేతురు నోట వచ్చిన మాటలు వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినట్లుగా ప్రాంగణం అంతా కూడా పరిశుద్ధాత్మ ఆవరణ జరగాలి. పరిశుద్ధాత్మ శక్తి ఆవరించాలి. సర్వోన్నతుని శక్తి కమ్ముకోవాలి. సర్వోన్నతుని శక్తి బలము ఆవరించాలి. అనేకులు పరిశుద్ధాత్మ పూర్ణంగా మార్చబడాలి. అలాంటి అభిషేకాన్ని ప్రాంగణమంతా ప్రజలందరిలో కుమ్మరింపబడినట్లుగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న ఈ గుడారాల పండుగ ద్వారా మన రాష్ట్రానికి, మన దేశానికి గొప్ప మార్పు కలగాలి. మన రాష్ట్రము దీవించబడాలి. మన దేశము దీవించబడాలి. రాబోయే రోజులు ఈ గుడారాల పండుగ ద్వారా రాష్ట్రమంతా దీవించబడిందని ప్రజలు చెప్పుకోవాలి. దేశమంతా దీవించబడిందని చెప్పుకోవాలి. దేవుడు అలాంటి గొప్ప గొప్ప కార్యములు ఈ గుడారాల పండుగలో జరిగిస్తూ ఉన్నందుకే ఈ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. బబులోను దేశములో నలుగురు భక్తుల ద్వారా దేశమంతా యేసయ్య నామం కనపరచబడింది. ఇక్కడ లక్షల కొలది ప్రజలు స్తుతిస్తూ ఉన్నప్పుడే దేశమే మార్పు చెందాలి. దేశమంతా దేవుని నమ్ముకోవాలి. రాష్ట్రమంతా దేవుని నమ్ముకోవాలి. ఇక్కడ జరిగే కార్యములను బట్టి దేశపు రాష్ట్రపు అధికారులకే కనువిప్పు కలగాలి. అలాంటి శక్తి కలిగిన కార్యాలు జరగాలి. దేవుడు ఆ విధముగా మారుస్తున్నందుకే ఈ స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా ఎన్నో ఉన్నాయి మన అవసరాలు.
కొన్నిటి కొరకే మనం స్తోత్రాలు చెప్పాం. ప్రభువుకు తెలుసు. వాటన్నిటిని కూడా ప్రభువే ఆయన ముందుండి ప్రతిదీ ఆయన ఆలోచన ప్రకారంగా రకరకాల శ్రద్ధలు తీసుకొని బాధ్యతలు తీసుకొని నడిపించున్నట్లు, ఆశీర్వాదకర్మగా జరిగించున్నట్లు ఈ గుడారాల పండుగలో ఆయన ముందుండి ఈ కార్యములన్నిటిని ఆయన చేసి ఆయన నామానికి మహిమ కలుగజేయాలి, మనకు జయం కలుగజేయాలి. ప్రభు ఆ విధంగా మారుస్తున్నందుకై ఈ 47వ గుడారాల పండుగను ఆయన చేతులకు అప్పగించి అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపి దయావాత్సల్యత గల దేవ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు స్వామి. గత కాలమంతయు మమ్మల్ని కాపాడారు స్వామి. ప్రభువా, ఈ సంవత్సరాన్ని మీరు మాకు ప్రసాదించి ఈ సంవత్సరం ఈ విధంగా మీరు గుడారాల పండుగను మా కొరకు సిద్ధపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవ, ఈ దినమున నీ సేవకులందరూ అభిషేకించబడిన తండ్రి, నీ దాసులందరూ ఈ స్థలంలో కూడి ఉండగా ఈ స్థలం మీద మీ మహిమను మీరు కుమ్మరించుచున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. సర్వశక్తి గల దేవ, ప్రార్థనతో ఈ పనిని ఆరంభిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, ఆశీర్వాదకరంగా కొనసాగించమని వేడుకుంటున్నాం. సమస్త విధమైన ఆటంకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. దేవా స్తోత్రం. ఈ సేవ మీది, సేవకులు నీవారం తండ్రి, ప్రజలందరూ నీవారం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకొని గుడారాల పండుగను మహిమగా జరిగించమని వేడుకుంటున్నాం. నా తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీరే ఈ గుడారాల పండుగకు తండ్రి ముఖ్య ప్రసంగికులు గనుక తండ్రి, ఈ గుడార పండుగ అంతటిని కూడా మీ చేతిలో సమర్పిస్తున్నాం. మీరే భారమెత్తి నడిపించి ఈ గుడారాల పండుగ ద్వారా మహిమను పొందుకోమని కోరుకుంటూ ఈ పనులన్నీ చేయడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, సహాయాన్ని ఒక్కొక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ స్తోత్రం. ఒక్కొక్కరు తండ్రి ధైర్యం తెచ్చుకొని పని జరిగించడానికి సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, మీ కృపా బాహుల్యములో మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ కృపా వాక్యానికి అప్పగించుకుంటూ ఘనతా మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు రూతక్క, ప్రేమక్క గారు వచ్చారా? రూతక్క గారు, సిస్టర్స్ అండ్ అనిల్ అన్న ఫ్రెడ్ అన్న వాళ్ళందరూ కలిసి జెండాని నాటి స్టార్ట్ చేయి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రౌండ్ లో స్తోత్రాలు చెప్పి తిరిగి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఆ సామెలను పిలుస్తున్నారు చూడండి. తమ్ముడు రావాలి నాన్నట, రండి.
ప్రైజ్ ది లార్డ్. ప్రేమకు గారు ఒక ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా తండ్రి, చందని ఎత్తి ఉన్న తండ్రి సహాయం చేయి తండ్రి. మీరే మహిమ పొందండి తండ్రి. జయకరంగా కూడా పండుగ జయకరంగా జరిగించండి. మహిమ పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆశీర్వదించి ఏసునామం. స్తోత్ర 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 స్తోత్ర. ఏసునామం, ఏసు రక్తం, ఏసు ప్రభు పరిశుద్ధ నామం. స్తోత్ర ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పునరుద్ధారణ ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్థలం గోరెంట్ల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ వారి 47వ అంతర్జాతీయ గుడారాల పండుగ. హోసన్నా మినిస్ట్రీస్ 47వ అంతర్జాతీయ గుడారాల పండుగ 2024 మార్చి 7వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 10వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం గోరెంట్ల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన, నూతన ఒరవడితో సంగీతం, హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రపంచనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 47వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరములకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ వారి 47వ అంతర్జాతీయ గుడారాల పండుగ. హోసన్నా మినిస్ట్రీస్ 47వ అంతర్జాతీయ గుడారాల పండుగ 2024 మార్చి 7వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి
మార్చి 10వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం గోరెంట్ల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన ఒరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రపంచనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 47వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరములకు సంప్రదించండి హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు.